వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఏంజల్ అంటున్నారు ఒక ఎఫ్ఐఆర్ డ్రామా ఏదో క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారంట. ఓకేనా, ఏంటి అది అనేది చూద్దాం. ఓకేనా, వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వెరీ స్పెసిఫిక్ మెసేజ్, టేక్ యాజ్ రీజనట్ అండి. ఓకేనా, అండ్ వెయిట్ చేస్తున్నారంట ఆఫర్ కోసము, మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారంటండి. అండ్ మళ్ళీ యూనియన్ అయ్యి బట్ వాళ్ళకి ఏడ్పించడానికి అవకాశం లేదు. సో మిమ్మల్ని పాత దాంట్లో ట్రాప్ చేసినట్టు అలాగే ట్రాప్ చేసి అండ్ ఫ్రెండ్షిప్ అని చెప్పి ఇంకో రకంగా మిమ్మల్ని వెయిటింగ్లో ఉంచేలా చేయాలి అని చెప్పి అనుకున్నారంట. వెయిటింగ్లో ఉంచి ఒంటరి వాళ్ళని చేయాలి, అందరూ తప్పు పట్టేలా చేయాలి అని అనుకున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్, ఏంటి అఫైర్ డ్రామా? ఏంజిల్ అఫైర్ డ్రామా ఏంటి? ఎస్, ఒక మేల్ పర్సన్ అండి. కొత్తగా మీరు మనీ మేక్ చేస్తున్నారు, ఫ్యూచర్లో డబ్బులు సంపాదిస్తారు, మీ కాళ్ళ మీద మీరు నిలబెడతారని చెప్పి దాన్ని ఆపడం కోసం చాలా రోజుల నుంచి మిమ్మల్ని సర్విలెన్స్ చేస్తున్నారంట, అంటే ఫాలో చేస్తున్నారంట, అబ్జర్వ్ చేస్తున్నారంట. సో ఇలా వదిలేస్తే మీరు ఇంకా ముందుకు వెళ్ళిపోతారు అండ్ లైఫ్లో సక్సెస్ అయిపోతారు అని చెప్పి. ఓకే, గ్రాండ్ పేరెంట్స్ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందండి ఇందులో. వాళ్ళ యొక్క సీక్రెట్స్ అనేవి తెలిసిపోయాయి అని చెప్పి వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఇంకో ట్రాప్లో అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. ఎస్, డబల్ లైఫ్. వాళ్ళ డబల్ లైఫ్ ఏంటో అందరికీ తెలిసిపోయింది అని వాళ్ళు అనుకుంటున్నారు. అది మీ వాళ్ళు అనుకుంటున్నారు, అది వాళ్ళ కర్మకాలి తెలిసింది. మీరైతే ఎవరికి ఏమీ చెప్పలేదు కదా. సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేది వాళ్ళకి అర్థం. వాళ్ళు ఎవరినో ఒకరిని ఇలాంటి పనులు చేసే వాళ్ళు తప్పు పట్టాలి, అందుకు మేము తప్పు మీ మీద వేయడానికి ప్రయత్నిస్తున్నారు అంతే. ఓకేనా, మీటింగ్ పెట్టుకుంటున్నారంటండి, అందరూ మాస్క్ వేసుకొని మీ ముందు నటిస్తూ వెనకాల మీ వెనకాల గోతులు తవ్వుతున్నారనమాట. ఓకేనా, మెయిల్ పర్సన్ అండి, వెరీ క్లియర్. ఫ్యామిలీ పర్సన్, అవుటర్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్లో. మీరు హై వాల్యూగా ఉన్నారు ప్రజెంట్. వాళ్ళందరి ముందు మీ ముందు వాళ్ళు ఎందుకు పని చేయట్లేదు. సో ఎలాగైనా సరే మీ యొక్క గౌరవం తీసేయాలి, మీ మర్యాద తీసేయాలని చెప్పి ఆలోచిస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్. సో అందరి ముందు మిమ్మల్ని తప్పుగా మాట్లాడినా లేదా మీరు తప్పు చేశారని చెప్పి అనుకున్నా మీరు ఏమంటారు, అదొక లోగా ఫీల్ అయిపోయి మీరు ఏదైనా చేసేసుకుంటారు. అప్పుడు మీకు జరగాల్సిన న్యాయం జరగకుండా ఆపేస్తామని పిచ్చి ఆలోచన, అంత సీన్ లేదండి. వాళ్ళ మాటలు వెనకాల ఉన్న అర్థాలు అన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి అవి మీరు పట్టించుకోవట్లేదు. వెరీ గుడ్. అండ్ అలాగే పట్టించుకోవద్దు కూడా. అండ్ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క ఇంకిత జ్ఞానానికి వదిలేద్దాము. ఓకేనా, అండ్ మీరే పారిపోవాలి, నీ పని చేయలేను, నాకు ఈ జీవితం వద్దని మీరే పారిపోయేలా చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఏం దేవుళ్ళు కాదండి మీ లైఫ్ని శాసించడానికి. ఓకేనా, అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసారంట బయటకు వెళ్ళినప్పుడు, బట్ అదేది వర్క్ అవ్వలేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ ఎస్, ప్లాన్ చేస్తున్నారంట, ఎలాగైనా సరే లీగల్ విషయాల్లో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. ఓకేనా, మ్యాప్స్ వేస్తున్నారంటండి, ఫోనుల ద్వారా మాట్లాడుకొని ఎలా మిమ్మల్ని ఇరికించాలి అని చెప్పి ఫోనుల్లో చూసుకుంటూ ఫోనుల ద్వారా మాట్లాడి మీరు చేస్తున్న పనిని అబ్జర్వ్ చేస్తూ దారి చూస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. నైబర్స్ అండి, మీ చుట్టుపక్కల వాళ్ళే. అండ్ ఎఫర్ డ్రామా ఆడదామని ట్రై చేస్తున్నారంట. మీరు తినే దాంట్లో ఏదో ఒకటి మిక్స్ చేసేసి హోమ్ ఇన్సైడ్ అంటే మీరు నిద్రపోతారు కదా, మీకు తెలియదు కదా. సో సినిమాల్లో చూస్తాం కదా సీన్లు, అంటే వాళ్ళు తప్పు చేయకుండా తప్పు చేశారని క్రియేట్ చేయడానికి ఇలాంటి సినిమా ప్లాన్లన్నీ మీ మీద వేస్తున్నారండి. సో మీరు జీవితాంతం ఇంక రిగ్రెట్ ఫీల్ అయ్యేలాగా మీ లైఫ్లో ఇంకేమీ లేకుండా, న్యూ పర్సన్ మ్యారేజ్ అనేది ఏమీ లేకుండా వాళ్ళు ఒక సీన్ క్రియేట్ చేసి అఫైర్ అనే డ్రామా క్రియేట్ చేసి మిమ్మల్ని జైలుకి పంపించాలి. వాళ్ళది ఏది తప్పు లేదు. అండ్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వచ్చి మీ మీద మిమ్మల్ని లీగల్గా ప్రొసీడింగ్స్ చేసుకోవాలి. అండ్ అలా చేసినప్పుడు మీరు లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళతో ఫైట్ చేయాలి, జీవితాంతం వాళ్ళు చెప్పినట్టుగానే వినాలి అని చెప్పి బ్రేకప్ అయిపోవాలి. అంటే మీ పార్ట్నర్తో మీరు ఉండకూడదు అండ్ ఫ్యూచర్లో కూడా మీరు వాళ్ళతో లైఫ్ లీడ్ చేయకూడదు అని చెప్పి ట్రాప్ చేయడానికి ట్రై చేశారంట, బట్ అది వర్కౌట్ అవ్వలేదండి. అలా అబ్జర్వ్ చేస్తున్నారంటే ప్రజెంట్ ఇప్పుడు కూడా వాళ్ళ మైండ్లో అదే ఉంది. సో అన్నెసరిగా వాళ్ళు ఏదైనా ఇచ్చినా కూడా తినకండి. అండ్ మీరు ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడైతే డోర్ లాక్ చేసి ఇంట్లో ఉండండి. ఓకేనా, అండ్ పవర్ సప్లై లేని టైంలో
మీ గురించి ఏంటంటే రీడింగ్స్ తీసుకుంటున్నారంట. అంటే మీకెప్పుడు ఎనర్జీ లోగా ఉంటుంది, ఎప్పుడు డల్‌గా ఉంటారని చెప్పి రీడింగ్స్ తీసుకుంటున్నారంట. ఎప్పుడు హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు అండ్ కోపంగా ఎప్పుడున్నారు, కోపంగా ఉన్నారని ఎనర్జికల్ కోపంగా ఉన్నారని చూపిస్తే మీ చుట్టూ ఉన్న ఎనర్జీలో మీరు కోపంగా ఉన్నారు, ఎవరి మీద ఆలోచిస్తున్నారు స్ట్రాంగ్‌గా. సో, అలాంటి టైంలో మిమ్మల్ని వచ్చి అటాక్ చేస్తే మీరు ఇంకా కోపంతో వాళ్ళని ఏదైనా అంటే అవకాశంగా తీసుకొని మిమ్మల్ని లీగల్ ప్రొసీడింగ్స్‌లో ఇరికిద్దాం అనుకుంటున్నారు. ఇదొక ప్లాన్, జెలస్‌తో చేస్తున్నారండి ఇదంతా. అండ్ ఇది కుదరకపోతే ఏదో పాయిజన్ మిక్స్ చేసి లేదా డైరెక్ట్‌గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అఫైర్ అని చెప్పి సీన్ క్రియేట్ చేసి మీ లైఫ్‌ని స్పాయిల్ చేయాలని అనుకుంటున్నారంట. అండ్ హోమిసైడ్ కుదరలేదండి, అది కూడా కుదరలేదు. అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారు, దానికి గాడ్ పర్మిషన్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి ఇందులో క్లియర్‌గా, గ్రాండ్ పేరెంట్స్ అండ్ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అలాగే నైబర్స్ వెరీ క్లియర్. అండ్ ఒక పర్సన్ వాళ్ళొక సన్ చైల్డ్ విషయంలోనండి, అంటే మీ విషయంలోనే డేటింగ్ డ్రామా ఆడదాం అనుకున్నారు. మీ ముందు తిరిగారు, మీరు పప్పీలని చెప్పి వదిలేశారు వాళ్ళని. వాళ్ళెంత ఓవర్ యాక్షన్ చూసినా పట్టించుకోలేదండి. అండ్ మీ పార్ట్నర్లు ఏంటంటే మీ లైఫ్‌లో ఉన్న ఎవరైతే గాడ్ ఉన్నారో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారండి. అండ్ ఫైనల్‌గా మీరు చేయాలనుకుంది మీరు చేస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ లవ్ అఫేర్ డ్రామా అనేది వర్క్ అవ్వలేదు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ ఏంటి అంటే పాస్ట్ పర్సన్ మిస్సింగ్ అని చెప్పి వాళ్ళ మైండ్ గేమ్ ఆడదామని ట్రై చేశారంట. మిమ్మల్ని వెయిటింగ్‌లో ఉంచడానికి ట్రై చేశారంట పాతలాగా. బట్ అదేది కుదరలేదండి. ఓకేనా? మనీ కోసమే చేస్తున్నారు ఇదంతా. అండ్ పాస్ట్ ఎక్స్ పర్సన్ అండ్ నైబర్స్‌లో హౌస్ ఓనర్స్ ఉంటే హౌస్ ఓనర్స్ వాళ్ళ సన్స్ అండి. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఎఫైర్‌లో ఇన్వాల్వ్ చేద్దామని ట్రై చేశారు. నైబర్స్ అండి, పక్కాగా నైబర్సే. అండ్ వీళ్ళని వెనకాలుండి నడిపిస్తుంది మాత్రం మీ ఫ్యామిలీలో ఒక టాక్సిక్ పర్సన్. అలాగే అండ్ ఫ్యామిలీలో గ్రాండ్ పేరెంట్స్ అండి. ఓకేనా? వాళ్ళ జెలస్ అనేది వాళ్ళని తినేసిందండి, మీకేం కాలేదు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ థాట్స్ ఇలా ఉన్నాయి. ఓకేనా? సో, మీరు డివైన్‌కి వదిలేసి మీ పని మీరు చేసుకోండి. చిన్న చిన్న జాగ్రత్తలు చూసుకోండి. వాళ్ళు మీ దాకా రాలేరు అండ్ దారిలోనే బోర్లా పడతారు ఖచ్చితంగా. అలో లేదండి, పర్మిషన్ లేదండి. అండ్ ఏం జరుగుతుంది ఏంజిల్? క్లియర్ చేసేస్తానండి. ఏం జరుగుతుంది ఏంజిల్ ఈ విషయంలో? వీళ్ళ యొక్క జెలస్ అఫేర్ డ్రామాలో ఏం జరుగుతుంది? ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్. కట్ చేయలేరండి, మీ నేమ్‌ని, మీ ఫేమ్‌ని కట్ చేయలేరు. అండ్ లైఫ్‌లో మీకు వచ్చే అవకాశాన్ని, మీకు రావాల్సిన గుడ్ థింగ్స్‌ని వాళ్ళు కట్ చేయలేరు. ఇంకా చెప్పండి ఏంజిల్స్. అండ్ ట్రావెలింగ్‌లో మీ పేరు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో అదే పని చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు అని చెప్తున్నారు. ఓకేనా? కొలాబరేషన్ వాళ్ళు ఏదైతే కలిసి మొక్కుమడిగా చేద్దాం అనుకుంటున్నారో అదే రివర్స్ అయ్యి ఒకరినొకరు తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోతుంది. ఓకేనా? డబ్బుల కోసమేనండి, మిమ్మల్ని బాధ పెట్టలేరు, డబ్బులు ఇచ్చి బాధ పెట్టలేరు, డబ్బులు తీసుకొని కూడా మీ ఫ్యామిలీని తలకిందులు చేయలేరు. అండ్ మీ మ్యారేజ్ కాని వాళ్ళకి మీ జరిగే మ్యారేజ్ని ఆపలేరు. అండ్ వాళ్ళు ఏంటంటే దానికోసం డార్క్ ఎనర్జీస్ని వాడుతున్నారంటే, బట్ ఇది లైట్లో లేదు. అంటే ఏంటంటే వెలిగించలేరు, అంటే మంట పెట్టలేరు అని అర్థం. ఓకేనా? మిమ్మల్ని వాళ్ళు ఆపలేరండి, వాళ్ళకి పర్మిషన్ లేదు. అండ్ మీరు చేయాలనుకున్న లైఫ్ పాత్కి 3 ఉందండి, లైఫ్ పాత్ 3 నిలబడతారు. మీరు ఖచ్చితంగా నిలబడతారు. వాళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని ఏ రకంగా ఏమి చేయలేరు అండ్ కట్ చేయలేరు. మీ నేమ్‌ని, మీ గాడ్ గిఫ్ట్‌ని, మీ ప్రొటెక్షన్‌ని వాళ్ళ జన్మలో కట్ చేయలేరు. వెరీ క్లియర్. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.